ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అధికారికంగా నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాశీషతో పాటు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అలాగే స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరోవైపు జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద మొత్తంలో హాజరయ్యారు. ఇక మరో వార్త విషయానికి వస్తే బోధ్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అలాగే నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పెన్నులు, పుస్తకాలతో పాటు మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం బోధ్ మండల కేంద్రంలో పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా వ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో పాటు ఖానాపూర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి జాన్సన్ నాయక్, అలాగే నిర్మల్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి రామకృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జిల్లా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. మరోవైపు ఖానాపూర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ ఇన్ఛార్జి ముఖ్య జాన్సన్ నాయక్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. మరోవైపు బైన్సా పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుకోవడంతో ప్రాజెక్టు సంబంధించిన 2 గేట్లను ఎత్తి వరద నీటి కిందికి వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టము 358.70గా ఉండగా ప్రస్తుతము 358.40 నీటి మట్టం ఉంది. అలాగే ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 1.85 టీఎంసీలుగా ప్రస్తుతము నీటి నిల్వ సామర్థ్యం 1.56గా నిల్వ ఉంది. ప్రాజెక్టు సంబంధించిన వరద గేట్లను నెట్టి వరద నీటిని కిందికి వదులుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు పరివాహ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువుల కాపరులు ఈ ప్రాజెక్టు పరివాహ ప్రాంతంలోకి రాకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు.